ఇవాళ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన. రేషన్, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనున్న అధికారులు. గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి తరలింపు. స్పీడ్ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భట్టి వెల్లడి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత. ఇవాళ హైదరాబాద్కు ఎమ్మెల్సీ కవిత. ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు. జైలు నుంచి విడుదల సమయంలో కవిత భావోద్వేగం. భర్త, కుమారుణ్ణి హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న కవిత. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానన్న కవిత. ఎమ్మెల్సీ కవితకు బెయిల్పై రాజకీయ దుమారం. 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్. చీకటి ఒప్పందాలతో దెబ్బతీయాలని చూస్తున్నారన్న కాంగ్రెస్. కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ విమర్శలు. కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్లకు అభినందనలంటూ ట్వీట్. బండి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితకు బెయిల్ రావడంపై కొందరు చేస్తోన్న కామెంట్స్ బాధాకరం. బాధ్యత గల వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం విచారకరమన్న తలసాని. అన్యాయంగా కవితను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కొంత ఆలస్యమైన న్యాయం, ధర్మం గెలిచిందన్న ప్రశాంత్ రెడ్డి. కవితకు బెయిల్ రావడంతో సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు. సుప్రీంకోర్టు తీర్పుపై జాగృతి ప్రతినిధుల హర్షం. అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా దూకుడు. ఇప్పటికే 70 మందితో కూడిన లిస్ట్ రెడీ. బడాబాబులు ఉన్నట్టు టాక్. జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారుల కొలతలు. సర్వే రిపోర్ట్ను ఉన్నతాధికారులకు ఇస్తామని వ్యాఖ్య. హైడ్రా కమిషనర్తో బీజేపీ కార్పొరేటర్ల భేటీ. ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఫిర్యాదు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని ఫోన్. ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకున్న మోడీ. అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో కొత్త పొత్తు. బీజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం. బీజేపీలోకి జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్.
ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా ఏకగ్రీవం. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్న షా.